గత ప్రభుత్వంలో వారికున్న ఆ క్రేజ్ వేరే లెవెల్. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లదే హడల్. ఆ జిల్లాలో వారు చెప్పిందే వేదం. పవర్ పోయినా కూడా తామింకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారట ఆ మాజీలు. రాజకీయాల్లో ఉండి హుందాగా వ్యవహరించి వారి గౌరవాన్ని మరింతగా పెంచుకోవాలి. కానీ వారు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ విచక్షణను కోల్పోతున్నారు. వారికి పవర్ మత్తు ఇంకా దిగలేదా, లేక కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారా? వారి ప్రవర్తన అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? ఇంత రచ్చ జరుగుతున్నా వైసీపీ అధ్యక్షులు వారు స్పందించకపోవడానికి రీజన్ ఏంటి? గతంలో సెల్యూట్ కొట్టిన వారే వారిని అడ్డుకోవడానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. వివేకంతో వ్యవహరించవలసిన ఆ మాజీ మంత్రులు విచక్షణ కోల్పోతున్నారు. చిన్నపాటి డిస్టర్బెన్స్ ను కూడా ఫేస్ చేయలేకపోతున్నారు. పోలీసు అధికారులతో అయితే సంగతి చూస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినా పోలీసులు ఎదురు చెప్పకూడదు అన్న భావన వారి మాటల్లో కనబడుతోంది. ఇప్పటికీ కూడా తామే అధికారంలో ఉన్నామని, తాము మంత్రులుగా కొనసాగుతున్నామన్న ధోరణిలోని ఆ మాజీ మంత్రులున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఏ అధికారి తమకు అడ్డు చెప్పకూడదన్న మైండ్ సెట్ లో ఆ మాజీ మంత్రులున్నారని అనిపిస్తోంది. అయితే గతంలో సల్యూట్ కొట్టిన చేతులే వారిని అడ్డుకోవడం కాకతాళీయం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అధికారంలో ఉన్నప్పుడు హారతులు పడతారు, ప్రతిపక్షంలో ఉంటే పక్కన పెడతారు. అప్పటి వరకు అధికారంలో ఉండి కీలకమైన మంత్రి పదవులు చేసి అధికారం కోల్పోతే ఆ బాధ వర్ణాతీతమే. అయితే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే రాజకీయాలలో రాణిస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా సీదిరి అప్పలరాజు, విడదల రజనీ, అంబటి రాంబాబు పనిచేశారు. మాజీలు అయ్యారు. ఆయన వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. గతంలో మాదిరి తాము ఏమి చేసినా తమ మాటే నెగ్గాలన్న ధోరణి పార్టీకి ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రజలకు వినోదాన్ని ఇస్తుందట. అయితే ఈ ముగ్గురు మాజీలు సీఐలతోనే వివాదానికి దిగడం యాదృచ్ఛికం. శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు మండలానికి చెందిన వైసీపీ కార్యకర్త ధనరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. ధనరాజుపై టీడీపీ నాయకులు దాడి చేస్తే బాధితుణ్ణి అరెస్ట్ చేస్తారా అంటూ ఆందోళనకు దిగారు సీదిరి. ఈ క్రమంలో కాశీబుగ్గ సీఐ తిరుపతిరావుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని సీఐతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే సీఐ తిరుపతిరావు కూడా అంతే స్థాయిలో స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ హయాంలో మంత్రులుగా విడదల రజనీ, అంబటి రాంబాబు పనిచేశారు. అధికారం కోల్పోగానే కూల్గా ఉండి జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటారని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం వారిద్దరూ కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల ఆ మాజీ మంత్రులు కూడా పోలీసులతో వివాదాలకు దిగడంతో పోలీసు అధికారులు కూడా ధీటుగా స్పందించారు. గత ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజనీ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. విడదల రజనీ అనుచరుడు శ్రీకాంత్ గతంలో కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చిలుకలూరిపేటకు చెందిన రత్నారెడ్డి నుంచి 28 లక్షలు తీసుకున్నాడు. కాంట్రాక్టు రాకపోవడంతో తన డబ్బులు తిరిగివ్వాలని బాధితుడు రత్నారెడ్డి డిమాండ్ చేశాడు. చెల్లించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాల్సిందిగా శ్రీకాంత్కు నోటీసులు పంపించారు. అయినా అతను స్పందించలేదు. ఈ క్రమంలో నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు అనారోగ్యంతో ఉంటే పరామర్శించేందుకు మాజీ మంత్రి రజనీ వెళ్లారు. వైసీపీ నాయకుడు శ్రీకాంత్, రజనీ కారులో ఉన్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చారు. కారును రౌండప్ చేశారు. ఆ ఘటన చూసిన రజనీ అగ్గి మీద గుగ్గిలమైంది. పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడింది. మంత్రిగా చేశానన్న కనీస గౌరవం లేకుండా కారును అడ్డగిస్తారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో సీఐ సుబ్బనాయుడుకు రజనీకి మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. నిందితుడు కారులో ఉన్నాడన్న పక్కా సమాచారంతో వచ్చామని, తమ విధులకు ఆటంకం కలిగించవద్దని చెప్పారు సీఐ. అయినా మాజీ మంత్రి అస్సలు వినలేదు. దీంతో రజనీ కారు డ్రైవర్ను కిందికి దింపి కారును సీఐ తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా మాజీ మంత్రి తీవ్రంగా ప్రతిఘటించారు. తానే కారులో ఉన్న శ్రీకాంత్ను పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువస్తానన్న సీఐ సుబ్బానాయుడు అంగీకరించలేదు. విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు కడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఐ.
మరోవైపు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ఎపిసోడ్లో అంబటి మాటలను అంతే బలమైన కౌంటర్ ఇచ్చారు సీఐ. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని గుంటూరులో నిర్వహిస్తోన్న సందర్భంలో ఈ వివాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్కు ర్యాలీగా కార్యకర్తలతో బయలుదేరారు అంబటి. బైక్ ర్యాలీతో పట్టాభిపురం ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నారు. చాలా రద్దీగా మారడంతో బైక్లు పక్కన పెట్టి కాలినడకన వెళ్లాలని పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇది గమనించిన అంబటి కారు దిగి సీఐతో వాగ్వాదానికి దిగారు. ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు అంబటి. దీంతో ర్యాలీకి పర్మిషన్ లేదని సమాధానం చెప్పారు సీఐ. ఈ వివాదం మరింత హాట్గా మారింది. పళ్ళు కొరికితే భయపడేది లేదని సీఐ, ఏం చేస్తావని అంబటి, నువ్వేం చేస్తావని సీఐ, ఒకరిని మించి ఒకరు తగ్గేదే లేదన్న రీతిలో వాదులాడుకున్నారు. మొత్తానికి ఇలాంటి వివాదాల్లో మాజీ మంత్రులు చిక్కుకుని పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతంగా ఉండాల్సిన నాయకులు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం విస్మయానికి గురిచేస్తోంది. వీరి ప్రత్యర్థులు పోలీసులు. కోయిన్సిడెంట్ గా ముగ్గురు మంత్రులతో వాదనకు దిగిన ముగ్గురు సీఐలే. ఇది కాకతాళీయంగా జరిగిన ఘటనలు ట్రోల్ అవుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు సల్యూట్ కొట్టిన చేతులే ఇప్పుడు సై అంటున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మరి ఇప్పటికైనా ఆ మాజీలు తమ తీరు మార్చుకుంటారా? వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి పాలిటిక్స్ లో రాణిస్తారో లేదో వేచి చూడాలి.